పటిష్టతకు, అలాగే విజయవాడ ఆనాడు కేంద్రంగా పత్రికలకు కేంద్రంగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కేంద్రంగా ఉన్న విజయవాడలో ఒక ప్రెస్ క్లబ్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా శాఖల ఏర్పాటుకు సీనియర్ జర్నలిస్టులు ప్రజలు కలిసి ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ప్రజాశక్తి, విశాలాంధ్ర, వీటన్నింటి ఇండియన్ ఎక్స్ప్రెస్ వీళ్ళందరితో కలిపి ఈ సంస్థని వాళ్ళ విజయవాడ కేంద్రంలో ప్రెస్ క్లబ్ పేరుతో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఆఫీస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం. నాడు జర్నలిస్టులకి వేతన సవరణ కానీ, ప్రమోషన్లు కానీ, సెలవులు కానీ, ఇతర రకాల ఏ సమస్యలు వచ్చినా అది కేంద్రంగా ఇవాళ ఉన్నటువంటి భవనం కేంద్రంగా సమస్యల పరిష్కారానికి తోడ్పడేటువంటి కేంద్రంగా ఈ భవన నిర్మాణానికి నాకు బాగా గుర్తు. నేను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వారి అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. సమస్యల పరిష్కారానికి వారు ఇచ్చేటటువంటి సలహాలు, యాజమాన్యాలతో సంప్రదింపు, ఒక అడుగు మనం తగ్గితే ఒక అడుగు యాజమాన్యం ముందు కావడానికి ఎలా ఎత్తులు వేయాలా, ఎలా పోరాటం, ఆందోళన, చర్చలు సాగించాలా అని చెప్పి మహా వ్యక్తి ఉపేందర్ గారు అందరికీ చాలా ఆదరణీయుడిగా, తోటి సహచరుడిగా, అహంభావం కలిగిన వ్యక్తిగా, ఇతరులకు నేర్పాలన్న యంగ్ జనరేషన్ వ్యక్తి ఉపేందర్ గారు మరణించారు. వ్యక్తిగతంగా నాకు ఉద్యమానికి చాలా భావిస్తున్నాను.